ఉం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. సండే వర్షిప్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు నామమున వందనాలు. అదేవిధంగా టెబర్నేకల్ టెస్టిమనీస్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు కృప గురించి తెలుసుకుందాం. ఏంటండి కృప? కృప అంటే ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది వినోద సంబంధమైనది కాదు. ఇది ఏంటంటే మెసేజ్, అంటే ఏంటంటే ఎడ్యుకేషన్లో సంబంధించిన, అంటే నేర్చుకునేది, మనము తెలుసుకునేది. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి మన వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. కృప. కృప అంటే ఏంటండి? దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ, ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం. అంటే దేవుని యొక్క కాపుదల. అంటే కృప అంటే ఏంటండి? దేవుని యొక్క కాపుదల. దేవుని యొక్క ప్రణాళికలు ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఏదో విధంగా రక్షిస్తాడు. మంచి ఈవులను అనుగ్రహించి ఆయన పరిచర్యలో మన ఒక పాలు భాగస్తులుగా, ఒక పాత్ర కింద వాడుకోవడానికి దేవుడు మనకి ఏం చేస్తాడంటే అర్హతను ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన యొక్క కృపలో మనం ఉండాలి. ఇప్పుడు ఆయన యొక్క కృపే మనం బతికున్నామంటే ఆయన యొక్క కృపే మనకి. ఎందుకంటే చాలా వ్యాధులు వస్తున్నాయి, చాలా బాధలు వస్తున్నాయి, చాలామంది చనిపోతున్నారు, వాతావరణం ద్వారా చనిపోతున్నారు, కొంతమంది ఏమో వరదల ద్వారా చనిపోతున్నారు, కొంతమంది ఏమో సముద్రం ఉప్పొంగిపోయి లేదా పర్వత ప్రాంతాల్లో ఏంటంటే కృంగిపోయి చాలామంది చనిపోతున్నారు. కానీ దేవుని యొక్క కృప వల్ల మనము సజీవ లెక్కల నుండి మనం ఏం చేస్తున్నామంటే బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే, గ్రేస్ అన్నమాట. అది దేవుని యొక్క కృప. కాబట్టి దేవుని కృప మన ఎడల ఏ విధముగా ఉంది? ఏంటండి? దేవుని కృప మన ఎడల ఏ విధంగా ఉంది? అధికంగా ఉందా, తక్కువగా ఉందా, లేకపోతే ఎక్కువగా ఉందా అనే విషయాలు మనము తెలుసుకుందాం. దేవుని యొక్క కృప లేనిదే మనం ఏమి చేయలేము. కాబట్టి మనం పౌలు తన అనుభవాన్ని, ఎవరండి? పౌలు తన అనుభవాన్ని సంఘంతో షేర్ చేసుకుంటున్నాడు, సంఘంతో చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడో మనం తెలుసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9 నుండి మనం 11 వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు, కొన్ని విషయాలు మనకి తేటగా మనకి తెలియబడుతుంది. ఏంటండి? ఏమంటున్నాడండి? ఎలా అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. చూడాలంటే ఒకలాగా చెప్పాలంటే అపోస్తులు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు. అంటే ఎవరంటే శిష్యులు, ఆయన యొక్క శిష్యులు, 12 మంది శిష్యులు, అదేవిధంగా కొంతమంది ఏర్పరచబడిన వారు. వాళ్ళందరిలో నేను తక్కువ అని అంటే దానికి అర్థం ఏంటండి? తక్కువ అని అంటే ఏంటండి? తక్కువ అంటే హైట్ కాదు, జ్ఞానం విషయంలో కొద్ది తక్కువ అని, ఎన్నిక విషయంలో కొద్ది తక్కువ అని. ఎందుకు అనేసి మనం కొన్ని విషయాలు చదువుకుందాం. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడని కాను. చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఎప్పుడన్నా అన్నారా? నేను నరహంతకునండి, చాలామంది హింసించేవాడిని, దేవుడు గుడికి వెళ్ళినప్పుడు దారి కాసి వాళ్ళని కొట్టేసేవాడిని అండి, దేవుడు అంటే నాకు చాలా అసహ్యము, ఉమ్మేసేవాడిని, తిట్టువాడిని, బూతులు తిట్టువాడిని. అలాంటివి దేవుడు నన్ను రక్షించాడు. దేవుని కృపలేనిదే నేను, దేవుని యొక్క దయ లేదే నేను మరణప్రాయంలోకి వెళ్ళిపోయాను, అయినా సరే దేవుడు నన్ను రక్షించాడని చాలామంది విన్నారు కదా, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అంటే దేవుడు తన యొక్క ప్రణాళిక ఉందనుకోండి, వారిని ఆ విధంగా నడిపేస్తాడు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే పౌలు అనేవాడు సౌలుగా ఉన్నప్పుడు చాలా దుర్మార్గుడు, మంచివాడే. అంటే దేవుడు, అంటే ధర్మశాస్త్రాన్ని ఎక్కువ ప్రేమించినవాడు. అంటే యెహోవా దేవుడు తప్పించి ఇంక దేవుడు ఎవరు లేరు. ఆయన కూడా ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ మాటలో చూసుకుంటే, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అదొకటే ఆయన టార్గెట్ చేసుకుని యేసుక్రీస్తు నేను దేవుడిని అంటున్నాడు, దేవదోషం చేస్తున్నాడు అనేసి ఆయన్ని, ఆ సంఘాన్ని, ఆయన ఏర్పరిచిన సంఘాన్ని అన్నీ
పాడు చేయడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఏం చేస్తున్నాడండి, అనేక మందిని హింసించాడు, దగ్గరుండి మరి చంపించాడు. స్టెఫను అన్న అతను కూడా దగ్గరుండి ఈయనే చంపడంలో ముఖ్య పాత్ర కూడా ఈయన వహించాడు. ఆ బట్టల దగ్గర ఉండడం, ఆయన చనిపోదాకా ఆయన ఉండడం, ఈ విధమైన పరిస్థితిలో చాలా పాత్రని ఇతను పోషించాడు. కాబట్టి అతనే తగ్గించుకుంటున్నాడు. ఏ విధంగా తగ్గించుకుంటున్నాడు అంటే, ఆ పేరు చెప్పడానికి నేను యోగ్యుని కాదు, అపోస్తులని పేరు చెప్పుకోవడానికే నేను యోగ్యుని కానయ్యా అని చెప్తున్నాడు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. చూసా, దేవుని కృప లేనిదే మనం ఏమి చెయ్యలేము. చాలామంది ఏదేదో చేద్దాం, ఏదేదో అనుకుంటా, కానీ మనం చేసేది ఒకటి, అక్కడ వేరే మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం అనుకున్నది ఒకటి, అది జరిగేది ఒకటి, అక్కడ అనుకున్నది ఒకటి అయిపోతూ ఉంటుంది. మనం ఏంటండి కొన్ని విషయాల్లో బోల్తా కూడా మనం పడడం జరుగుతుంది. అంటే అనుకున్నది ఒకటే, జరిగేది ఒకటే అక్కడ అయిపోతుంది. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నది, మరియు నాకు అనుగ్రహించబడిన ఏంటంటే అంటున్నాడు, ఆయన కృప నిష్ఫలం కాలేదు. చూసా, దేవుడు నన్ను ఏ విధంగా వాడుకున్నాడు చూసారా మీరు? నేను ఏం చేస్తున్నానంటే సంఘాన్ని పాడు చేయడానికి బయలుదేరాను, కానీ దేవుడు తన కృప చెప్పిన నన్ను ఏం చేశాడండి, అలాగా దోషకుని హింసకుని అయిన నన్ను మార్చి తన యొక్క కృప చెప్పిన నా అక్షయ పాత్ర కింద క్షయమయ పాత్రగా ఉన్న నన్ను ఏం చేశాడండి, అక్షయ పాత్రగా చేసి తన యొక్క పరిచర్యలో నన్ను అన్యజనులకు నేను సువార్త అందించేలాగా నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అనేసి ఆయన చెప్పడము జరుగుతుంది. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని. మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు సేవ, కానీ దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతను బట్టి, ఎక్కువ భారం బట్టి నేను ఇంకా ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాను. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా ఆలకించాలి. అంటే ఈయన ఏంటండి, ఒక పాత్ర, మిగతాదంతా జరిపించేది ఎవడని దేవుడు. అర్థమైందమ్మా? కార్యాలు జరిగించేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు. ఈయన ఒక పాత్ర. ఎందుకంటే ఇక్కడ కార్యాలు జరగాలంటే శరీరం కావాలి, కాబట్టి ఆ శరీరాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఎవరి శరీరాన్ని ఉపయోగించుకున్న? పౌలు గారి యొక్క శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. శరీరం అంటే ఆయన ద్వారా క్రియలు జరిగిస్తున్నాడు దేవుడు. అనేకమైన ప్రయాస ఆయన మీద పెట్టాడు. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళందరూ రక్షించడానికి దేవుడు ఒక పాత్ర కింద ఆయన ఏర్పరచడం జరిగింది. ఈ ప్రయాస అంతా నాది అనుకుంటున్నారా? నాది కాదు, నన్ను ఏర్పరచుకున్న దేవుడిది. నాకు తోడైన దేవుని కృపయే. కృప అంటే కనికరము, దయ, ప్రేమ, ఇవన్నీ ఇందులోకి వస్తుందన్నమాట. అర్థమైందా? అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రువుల బాధ నుండి, వాటి నుండి అన్నిటిని దేవుడు మన్నే ఏం చేస్తాడండి, తప్పిస్తున్నాడు. ప్రియనేస్తమా సంగమా, నువ్వు మేలుకొని ఉన్నావా? నువ్వే విధంగా ఉన్నావు? దేవుడికి దూరంగా ఉన్నావా? దేవుడి దూరం ఉంటే జాగ్రత్త. దేవుడు నిన్ను ఒక రోజుని లెక్క అడుగుతాడు, అంతే కదండి. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళిపోవాలంటే మన దేవుడికి విరోధంగా ఉండి మనం వెళ్ళిపోగలనా? పరలోక రాజ్యము వెళ్ళలేము. సపోజ్ మనం ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తేనే వెళ్తాం, లేకపోతే మనం వెళ్ళిపోతామా? చెప్పండి. వాళ్ళు ఆహ్వానిస్తేనే మనం వెళ్తాం. మనకి అక్కడ గౌరవం ఉండాలంటే ఏం చేయాలండి? వెళ్ళామనుకో గౌరవం ఉంటుంది, మనకి గౌరవం ఉండదు. వాళ్ళు పిలిస్తే మన ఏం చేస్తాడు, గౌరవంగా ఆహ్వానించి ఆ తగిన సీట్లో మన కూర్చొనిస్తారు. మనం ఎవరు పిలకుండా వెళ్ళిపోనుకోండి, పిలవని పేరెంట్కి వెళ్తే ఎలా ఉంటుందండి? అవమానం రావచ్చు, అంతే కదా. కొంతమంది భయంగా కూర్చోవచ్చు అందులో. కాబట్టి మనం అలాంటి భయంగా కూర్చోవలసిన అవసరం ఏముంది? నీకు అవసరం లేదు కదా. అందుకే దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలండి, దేవుని గురించి మనం తెలుసుకోవాలి, ధైర్యంగా మనం ఉండాలి. 11 చదవండి. నేనైనానేమి, వారైనానేమి, అలాగనే నేను నా బోధ ఒకటే కాదులే, అందరి బోధ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అనేక మంది చెప్తున్నారు. ఏదైనా దేవుని యొక్క బోధయే, నా బోధ వింటున్నారు, అనేక మంది బోధలు వింటున్నారు. అలాగనే మీరును విశ్వసించుతారు. నేను చెప్పిన మాట మీరు కట్టుబడి ఉండాలని ఏమీ లెక్కలేదు. నేను చెప్పిన మాట మీద మీరు నడాలని ఏమీ లేదు. అనేక మంది బోధిస్తున్నారు, వాళ్ళ ద్వారా మీరు విశ్వాసం పొంది ఉన్నారు అనేసి ఈయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంఘానికి ఈయన ఏం చెప్తున్నాడు అంటే, నేను ఒకసారి దోషకునే ఉన్నాను, దేవుని
ఎంతో బాధించిన దేవుని యొక్క ప్రజల్ని, సంఘాన్ని ఎంతో బాధపరిచాను కానీ అపోస్తులను అవ్వను నేను, అంటే దేవుని యొక్క కుమారుని అవ్వను కానీ నాకు అర్హత లేదు అనేసి తాను సాక్ష్యం ఇస్తున్నాడు, మనకి చెప్తున్నాడు. కాబట్టి ప్రియ నేస్తమా, నువ్వు కూడా దేవుడికి దూరంగా ఉంటే దేవుడికి దగ్గర రా, సంఘములో వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అని చెప్పడం జరుగుతుంది. సంఘమును గూర్చి పేతురు కొన్ని విషయాలు మనకి చెప్పడం జరిగింది. అది కూడా మనం తెలుసుకుందాం. మొదట పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుండి 11 వరకు మనం చదువుకుందాం. పేతురు అంటే ఎవరండి? దేవుని యొక్క 12 మంది శిష్యులో ఒకడైన పేతురు ఏం చెప్తున్నాడండి? ఏమంటున్నాడమ్మా ఇక్కడ? పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండేది. ఎవరండి? చిన్నలారంట. చిన్నలారంటే ఎవరండి? మీరే చిన్నపిల్లలు అని అనుకుంటున్నారా? అందరూను. అంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే చిన్నపిల్లల్లాగా చూస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం ఇంకా నేర్చుకునే వాళ్ళే. ఏంటండి? ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునే వాళ్ళలాగా ఉంటున్నాం. మనం ఇంకా పాలు తాగే వాళ్ళలాగా ఉంటున్నాం. ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు పాలు తాగుతున్నాం ఇంకా అలాగా. నేను ఏంటండి గుద్ద కింద ఏంటంటారు సామెత కూడా ఉంది, వయసు వచ్చేసినా సరే ఇంకా పాలు తాగుతుంది అంటారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేసినా సరే పాలు గడగడమంట తాగుతూ ఉంటారు. ఇలాగా ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వంగలే అక్కడే. అంటే ఏంటంటే ఇంకంతే, ఇంకేం ఎదుగుదల కానీ ఇంకేమి కానీ ఉండదు. కొంతమంది చర్చిలోకి వచ్చిన వెంటనే జోలపాట పాడినట్టు ఉంటుంది, వెంటనే పాటలు పాడిన వెంటనే అలా నిద్రపోతూ ఉంటారు. చాలామంది వెనక్కి పడిపోతూ ఉంటారు. మన చర్చిలోనే వెనక్కే పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే గాఢ నిద్ర. ఎక్కడ అంటే చాలా నిద్ర వచ్చేది. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడిన వెంటనే జోలాలి అన్నట్టు ఉంటుంది పాటలన్నీ. ఆ పాటలకి ఏం చేస్తారండి? చక్కగా నిద్రపోతారు. మళ్ళీ ఇప్పుడు మెలకు వస్తుంది అంటే లాస్ట్ ప్రార్థనకే మెలకు వస్తుంది. ఈ విధంగా ఆ చర్చిలో మనం చూస్తున్నాం. చూడండి సార్, మీ సంఘంలో కూడా చాలామంది పడుకుంటూ ఉంటారు. సగం మంది ఒక 50 మంది 100 మంది ఇచ్చారనుకోండి, అందులో 50 మంది పడుకుని ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో పేలు చూసుకుంటూ ఉంటారు, ఇలా గోక్కుంటూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే చాలామంది సంఘాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు కూడా చూడండి, చక్కగా గమనించాలి అన్నీ. మీరు పెద్దలకు లోబడి ఉండడి. పెద్దలు అంటే ఎవరండి? సంఘ కాపరికి ఏర్పరిచిన పెద్దలందరికీ, సంఘంలో ఉన్న పెద్దలందరికీ మీరు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మును మీరు అలంచుకుని. గర్వంగా ఉండకూడదు మనం. ఎలాగంటే ఎలాగుండాలమ్మా? సాత్వికమైన మనసు మనకు కలిగి. వస్త్రం అంటే ఏంటి? మనం వేసుకున్న బట్టలు కాదు. మనసు ఎలాగ ఉండాలండి? ప్రశాంతంగా నిర్మలంగా ఉండి శుద్ధంగా ఉండి ఎలాగ ఉండాలండి? అలంకరించుకోవాలి. మనం సిద్ధపడాలి. హృదయంలో మనం సిద్ధపడాలి. వాక్యంతో మనం అలంకరించుకోవాలి. అలంకరించుకుని పై అలంకరణ కాదు. చర్చికి రమ్మంటే చాలామంది ఏంటండి పెద్ద నేను చూస్తూ ఉంటాను, మేకప్లు వేసుకుని తడిగా ఉన్నప్పుడు రాజేసుకుని వచ్చేస్తారు అక్కడికి. ఎప్పుడన్నా చూసారా? మంచి సెవెంట్లు ఎట్టినప్పుడు పౌడర్ రాసేస్తారు. పౌడర్ రాసి అర్థంగా ఎదురుకుండా నిలబడితే ఏం కనపడదు. తర్వాత ఆరిపోయిన తర్వాత ఎలాగుంటుంది? దెయ్యాల్లాగా మొఖాలు తెల్లగా కోటింగ్ కొట్టేసినట్టు ఉంటుంది. పాపం వాళ్ళ మొఖాలు వాళ్ళు చూసుకోలేరు కాబట్టి పక్కన వాళ్ళు చూస్తుంటే అది ఎలాగుంటుంది అంటే తెల్లగా ఉంటారు. ఈ విధంగా చూసుకుని కోటింగ్లు కొట్టుకుని వచ్చేస్తూ ఉంటారు. ఎక్కిరించడం లేదు. మీకు గమనించాలి. మీరు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అంటే మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అనే వస్త్రం ధరించుకుని మిమ్మును మీరు అలంకరించుకోండి. శరీరానికి అలంకరణ కాదు, ఆత్మకి అలంకరణ ధరించుకుని మంచి నీతి వస్త్రము పవిత్రమైన వస్త్రాలు, హృదయమైన వస్త్రం ధరించుకుని అలంకరించుకోమని చెప్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. గర్వంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? పీక్ మీద అడిగేసి తొక్కేస్తాడు. దేని మీదమ్మా? సాతాన్ని ఒక రోజుని లాస్ట్లో ఏం చేస్తాడు? పీక్ మీద అడిగేసి నెత్తి మీద అంటే ఏంటి అడిగేసి తొక్కుతాడు దేవుడు. అది ఇంకా రాలేదు, జరుగుతుంది, జరగబోతుంది. కాబట్టి అలాగే నువ్వు అహంకారంలో ఉన్నానుకో నిన్ను కూడా
పాతాళంలోకి తొక్కేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారం అంటే ఏంటమ్మా? గర్వం. గర్వం అంటే ఏంటండి? అమ్మ గర్వం అంటే ఏంటి చెప్పండి? గీర గర్వం అంటే గీర అంటే గర్వమా? అహంకారం అంటే గర్వం అంటే లెక్కలేనిదాను. ఏంటమ్మా? లెక్కలేనిది. చిన్న పెద్ద తేడా లేకుండా దాన్ని ఏమంటారు? లెక్కలేనిదాను గర్వం మాట. ఆడు చెప్పడం ఏంటి, నేను అనడం ఏంటా? నువ్వెవడరా? మా నాన్న చెప్పలేదు, నువ్వెవడరా చెప్పడానికి? అమ్మా ఏంటండి అని అంటారు కొంతమంది. ఇంకా మంచి మంచి డైలాగులు ఉన్నాయి, మనకు అనవసరం. కాబట్టి దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించు. దేవుడు తగిన సమయముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండుడి. మన గర్వం పడిపోయి హెచ్చింపు పడ్డామనుకో, దేవుడు ఏం చేస్తాడు? చెప్పాను కదా, తొక్కేస్తాడు. కాబట్టి మనం ఎలాగ ఉండాలండి? అణిగిమణిగి ఉండాలి. అణిగిమణిగి అంటే ఏంటండి? విధేయతగా ఉండాలి, దేవుడి మాటలు వినాలి. దేవుడు ఎందుకంటే తన యొక్క రాజ్యంలో చేరాలంటే మనకి ఉద్యోగం ఇచ్చినప్పుడు బాస్ దగ్గర ఎలా ఉంటామని చెప్పండి? బాస్ దగ్గర ఎలా ఉంటుంది? కాగేసిన వెంటనే బాస్ దగ్గర అనేసి వెళ్ళిపోతాం. మనం బాస్ దగ్గరికి వెళ్ళగలుగుతాం? వినయంగా వెళ్తాం. లేదా ఏమవుతుంది? ఉద్యోగం పీకెత్తాడా? పీకేస్తాడు. కాబట్టి బాస్ దగ్గర ఎలా ఉండాలండి? విధేయతగా వినయముగా ఉండాలి. గర్వంగా ఉందనుకో ఏమవుతుందండి? చూస్తాడు, చూసి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాడు. అంతే కదా బాస్. ఏం చేయాలంటే మనము సమయానుకూలముగా మనం ప్రవర్తించాలి, దేవుడికి విధేయతగా ఉండాలి. చిన్నపిల్లడు ఏ విధమైన మనసు కలిగి ఉంటాడో ఆ విధమైన మనసు మనకు కలిగి ఉండి దేవుని మనము నిత్యము స్తుతిస్తూ ఆరాధించాలి. బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. దేవుని చేతి కింద మనం ఉన్నాం అనుకోండి, దేవుడు చెయ్యి మనం పట్టుకుంటే జారిపోద్ది. అంతే కదా. దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు జారుతుందా? జారదు. మనం దేవుని యొక్క హస్తాల కింద మనం వెళ్ళాలి. కోడి ఉందండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. కోడి ఉంది, తన పిల్లల్ని ఏం చేస్తాడంటే రెక్కల నీళ్ళలో భద్రపరచు. ఎందుకు? శత్రువైనా ఆ గద్ద వచ్చేసి ఏం చేస్తుంది? పిల్లల్ని, లేదా కాకి వచ్చేసి ఏం చేస్తుందంటే పిల్లల్ని ఎత్తుకుపోద్ది. ఆ విధంగా ఎత్తుకుపోకుండా ఏం చేస్తాడంటే దేవుడు తన యొక్క కృపచేత ఏం చేస్తాడండి? తన యొక్క కృపచేత మన భద్రపరిచి కంచి ఏంటండి ఏం వేస్తాడండి? మన చుట్టూరు కంచి వేస్తాడు. దేవుని యొక్క ఆత్మ కంచి మన చుట్టూరు ఉండడం వల్ల శత్రువు మన హృదయంలో ప్రవేశించడు. కాబట్టి మనము ఎలాగ ఉండాలండి? దీన మనసు కలిగి మనం ఉండాలి. తర్వాత చదవండి 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అంటే మనల్ని లక్ష్య పెడుతున్నాడు దేవుడు, మన గురించి బాధపడుతున్నాడు. అంటే ఎందుకంటే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తా లేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నరక లోకానికి వెళ్ళిపోవడానికే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఏంటండి? ఎక్కడికి వెళ్ళిపోవడానికే? కోడి ఉందండి, కోడి ఏం చేస్తుంది? తన పిల్లల్ని భద్రం చేసిన వెంటనే ఆ గెద్ద వచ్చి కాకేస్తుంటుంది. దాని యొక్క ఆ అరుపులకి అందంగా కనబడుతుంటుంది గెద్ద. రా అని కాకేస్తుందంట గెద్ద. పిలిచిన వెంటనే ఇది ఏం చేస్తుంది? కోడి పిల్ల ఆ రెక్కల నుండి ఇలా చూసి వస్తున్నాను నుండి అని చెప్తుంది. ఏం చెప్తుంది? వాళ్ళ అమ్మ పాపం ఇలాగా ఎదర చూస్తుంటుంది, వెనకాల నుండి ఎంత రుమ్మని పారిపోద్ది. గెద్ద వచ్చి ఏం చేస్తుందండి? ఎత్తుకుపోతుంది. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నామండి? మనం కూడా అంతే అండి. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎవరో పాపంగా దూరంగా ఉండరు బాబు అంటే, లేదు బాబు అయ్యగారు నాకు అదే నచ్చుతుంది అనేసి మనం ఏం చేస్తున్నాం? పాపం దగ్గరికే పరిగెడుతున్నాం. పరిగెట్టిన వెంటనే పాపం ఏం చేస్తుంది? మనం పట్టుకుని ఏం చేస్తుందండి? చెత్తకొట్టేస్తుంది. ఏం చేస్తుందండి? బాధేస్తుంది. బాగా సారి తాగేసినోడికి ఏమవుతుందండి? లివర్లో పోతున్నాయా అని పోతున్నాయి. పాపం లాస్ట్లో మళ్ళీ పాస్టర్ గారు అంటే ప్రార్థన చేయాలంటే ఎక్కడికి అన్ని లివర్లు ఇవన్నీ ఖాళీ ఇవన్నీ పోతే ఏం చేయాలండి? ఎంత బాధురముఖం అయిపోద్ది. ఇలా కూర్చుని ఇలా పాటర్ గారు ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకు? పేపాలు తాగేసిన తర్వాత ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. ఎందుకంటే భయం చచ్చిపోతాడని. తెల్దాం ముందర తెలీదా? తాగేసినప్పుడు తెలీదా? సిగరెట్ కాల్చినప్పుడు తెలీదా? పాపం ఏం చేస్తాడు? దేన మనసు అయిపోతాడు. ఇంక కదలడానికి కూడా ఈ చెయ్యి లాగదో కాలు లాగదో ఆ మంచం మీద కూర్చుని ఎంత ముఖం ఎంత అయిపోయి ఏం చేస్తాడండి? ఇలాగ మిడతగొల్లు వేసుకుని పాస్టర్ గారు వంక చూస్తా ఏం చేస్తాడు? ప్రార్థన చేయమంటాడు. పాపం ఏం చేస్తాడు? పాస్టర్ గారు తప్పుతుందా? చేస్తాడా చేయడా? నేను చేయను, నా మాట అనలేదు, నువ్వు చాలా గర్వంగా ఉన్నావు, నేను చేయను అనేసి అంటాడా దేవుడు? పాస్టర్ గారు
ఏమని ప్రార్థన చేస్తాడో పాపం ఆవిడ ఎంతో భార్య వస్తుంది, ప్రార్థన చేయమంటాడు. ఏం చేస్తాడో చెప్పు ఆయన. ప్రార్థన ఎలా చేస్తాడో చెప్పమంటే ప్రార్థన చేయమంటాడు. కరెక్టే, ప్రార్థన చేయమంటారా? ఎలా చేస్తాడు పాస్టర్ గారు? ఏమని చేస్తాడు ప్రార్థన? తప్పదండి ప్రాబ్లం. ఈ దీనబిడ్డను దీవించి ఆశీర్వదించండి, చేసిన పొరపాట్లన్నీ క్షమించండి. ఇంకేం చేస్తాడు? ఇంకంతే కదా, లాస్ట్ స్టేజ్లో వచ్చిన తర్వాత అలా చేస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. కొన్ని రోజులకి అయ్యగారు చక్కగా పరలోక రాజ్యానికి యాత్రకే వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మనం ఏంటి, పాపానికి దూరంగా ఉంటే పాపానికి దూరంగా ఉంటే మనకి పాపం దూరంగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు పాపానికి దూరంగా ఉంటే మనం ఏమవుతుంది, పాపం మనకి దూరంగా ఉంటుంది. పాపానికి దగ్గరగా ఉండడానికి పాపం మనకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరితోటి స్నేహం చెయ్యాలి? దేవునితోటి స్నేహం చెయ్యాలి. మన పాపంతో స్నేహం చేయడం వల్ల మనం ఏం చేస్తుంది, పాపం మననే వెంబడిస్తుంది. చివరికి మన పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి మరణ స్థితికి అది చక్కగా మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రియ నేస్తమా, నువ్వేం చేస్తున్నావు? దేవుడికి దూరంగా ఉంటున్నావా, దగ్గరగా ఉంటున్నావా అని చూసుకుంటే ఇక్కడ ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఎప్పుడు వేయాలి? చివరిలో కాదు, పాపంలో పడిపోయిన తర్వాత కాదు, చివరి స్టేజ్లో కాదు. ప్రభా నువ్వు నడిపించే దేవుడు నీవే అనేసి మనం దేవుడి మీద ఆధారపడి జీవిస్తే మన చక్కని స్థితి మన దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమి చదువుకుందాం? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. నిబ్బరమైన అంటే ఏంటండి? ఖచ్చితమైన మనసు కలిగి ఉండాలి. బుద్ధి అంటే ఏంటండి? గుణం తెలుసు కదా. కొంతమంది గుణం మనిషి మంచోడు కానీ గుణం మంచిది కాదని చెప్తారు. అంటే అది మామూలుగా చెప్పొచ్చు, బూత్ కింద చెప్పొచ్చు. కాబట్టి మీరు మన క్రైస్తవులు కాబట్టి మామూలుగా చెప్పుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగుండు. మీ విరోధైన అపవాది అంటే సాతానుగాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని ఎదురు చూసి తిరుగుతున్నాడు. ఇంకా పనిలేని మంగళోడు పిలిచి ఏంటి తల గొరికేవాడు అంట. అలాగా ఆడికి పని లేదు, ఆడికి ఏం చేయలేదు తెలక అందరినీ దారి అందరూ పిలిచి ఉచితంగా తల గొరికేసేవాడు అంట. అలాగా ఏం చేస్తున్నాడో ఇంకా వీడికి పనిపాట్లు ఏం లేదు, క్రైస్తవుల మీద అడ్డం, క్రైస్తవులను అందరం చెడగొట్టడం, తన యొక్క రాజ్యానికి తీసుకెళ్ళడం. అక్కడ ఏమంటుంది? అగ్ని ఆరదో పురుగు చావదు. అలాంటి స్థితిలో వీడి గర్జన సింహం వల్ల ఊర్లో తిరుగుతూ మనుషులు తిరుగుతూ ఉన్నారు. ఏమని చూసుకుంటాడండి? క్రైస్తవులను చూస్తాడు. టార్గెట్ ఎవరండి? క్రైస్తవులు. మిగతా వాళ్ళందరూ ఆలోచనలే కదా. ఇప్పుడు ఎవరండి ఎక్కువ? ఎవరో ఇంటికి వెళ్తాడు? సాతాను ఎవరింటికి వెళ్తాడండి చెప్పండి? పాస్టర్ గారి ఇంటికి వెళ్తాడు ఎక్కువ. పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్తాడు, సంఘ పెద్దల దగ్గరికి వెళ్తాడు, విశ్వాసుల దగ్గరికి వెళ్తాడు. ఇంక ఇదే పని అడిగి పాస్టర్ గారి పండు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసం ముందు స్థిరులై వారిని ఎదిరించుడి. మన విశ్వాసం విడిపోకుండా ఏం చేయాలంటే సాతాను గడు వచ్చి అమ్మ అనేసి పిలుస్తూ ఉంటాడు. పిలిచిన వెంటనే మనం ఏం చేయాలంటే సాతాన్ని ప్రార్థన ద్వారా మనం ఎదిరించాలి. ఎవరి ద్వారా అండి అలాగే ఎదిరించాలి? ప్రార్థన ద్వారా ఎదిరించగలం. ఇంకేది ఆయుధం లేదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన్ని ఎదిరించగలమంట. ఇంకేది వాళ్ళు లెక్క చేయడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా వాడిని మనం ఎదిరించగలం. కాబట్టి నీ యొక్క విశ్వాసాన్ని విడిచిపోకుండా విశ్వాసం ద్వారా ఆయన్ని ఎదిరించి అని చెప్తున్నాడు అక్కడ. తర్వాత 10 చూసుకుంటా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప నిధియగు దేవుడు కొంచెం కాలము మీరు సంపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. మనకు అనేక శ్రమలు వస్తాయి. ఈ శ్రమలో దేవుని వల్ల వస్తాయని మనం అనుకుంటాం. నిజమే, కొన్ని శ్రమలో దేవుని వల్ల రావచ్చు అని అనుకుంటాం, కానీ దేవుని వల్ల రావచ్చు. కొన్ని మనం చేసుకున్న క్రియల వల్ల రావచ్చు, కొన్ని సాతాను ప్రేరేపణ వల్ల రావచ్చు. ఇప్పుడు యోబు గారు ఉన్నారండి. యోబు గారు శ్రమలు ఎవరు వచ్చినాయి? దేవుడి వల్ల వచ్చిందా, సాతాను వల్ల వచ్చిందా, తాను చేసిన క్రియల ద్వారా వచ్చిందా? చెప్పాలి మీరు. నిజంగా మీరు క్రైస్తవులు అయితే దీనికి జవాబు చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవుని వల్ల వచ్చిందా యోబు గారికి, సాతాను వల్ల వచ్చిందా, లేకపోతే ఆయన చేసిన తప్పు వల్ల వచ్చిందా? మీరేమనుకుంటున్నారు?
సాతాను వల్ల వచ్చిందా? దేవుడి వల్ల వచ్చిందా? మీరు నాకు జవాబు చెప్పండి. ఎవరి వల్ల వచ్చిందో? తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. తర్వాత యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఎలాగ ఉంటారు? స్థిరంగా ఉంటారు, స్తంభం వల్లే ఉంటారు, కదలక నిత్యము ఉండు వారి వల్లే ఉంటారనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలి. ప్రార్థన ద్వారా మన యొక్క విశ్వాసమైన జీవితం మనం నిలబెట్టుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. దేవుని కృప ద్వారా రక్షణ కలుగుతుంది. కృప అనే విషయము చెప్పుకోవాలంటే గంటలు చెప్పుకోవచ్చు. అర్థమైందా? కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. దేవుని కృప ద్వారా రక్షణ మనకే కలుగుతుందా లేదా? కలుగుతుందా లేదా? కలుగుతుంది అంటారు, కలగపోవచ్చు అని చెప్పవచ్చు. ఏమో మాకు తెలియదండి అంటారు. కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని మహిమను మనము పొందుకుంటున్నామా లేక పొందుకుంటా లేదా? రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథం నుండి రోమాకి ఒక పత్రిక రాయడం జరిగింది. అందులో 3వ అధ్యాయంలోని 21వ వచనము మనం చూసుకుంటే ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోసే రాసిన ధర్మశాస్త్రమే ఏంటండి? 5 కాండాలు ఉన్నాయి. దాని ద్వారా నీతి బయలుపరచబడుచున్నది. దానికి సాక్షులు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు కదా. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళే దీనికి సాక్ష్యం. ప్రవక్తలే ఇది నెరవేర్చబడుతుందని, నీతి బయలుపడుతుందని ప్రవక్తల ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి ఇక్కడ కనబడుతుంది. మూలముగా నమ్ము వారందరికీ దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేవుని నీతి అంటే ఏంటండి? దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు ఇలా చెప్పుకుంటున్నాం కదా. నీతి అంటే ఏంటి? మంచి దేవుని యొక్క మంచి మనకే బయలుపరచబడుచున్నది. మనం ఎవరన్నా మంచిగా చూస్తే మంచిగా కనపడతారు, చెడ్డగా చూస్తే చెడ్డగా కనపడతారు. అంతేనా? మంచి బుద్ధితో చూస్తే మంచిగానే కనపడతారు, చెడ్డ బుద్ధితో చూస్తే నువ్వే దృష్టితోటి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నావు? మంచిగా గ్రహిస్తున్నావు, చెడ్డగా గ్రహిస్తున్నావు? తర్వాత చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమీ తేడా లేదండి. దేవుడు ఏమంటున్నాడు? రండి అంటున్నాడు దేవుడు. నీ హృదయమైన తలుపు నేను తడుతున్నాను, రాండయ్యా. ఎవరైతే నా స్వరం వింటున్నారో వాళ్ళకి నేను వస్తున్నాను, నన్ను పిలండి. దేవుడికి పాపం సాతానులాగా ఎవరో ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోడు. అర్థమైందా? పిలవని పేరెంటానికి వెళ్ళదు దేవుడు. సాతానుగాడు ఏం చేస్తాడు? పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి అంటే హృదయంలోకి. అవును, వెళ్తాడా? చెప్పండి అమ్మా, మీరు తెలివైన వాళ్ళు కదా. మీరని కాదు, వీక్షకులు తెలివైన వాళ్ళు కదా. మన ఇంటికి ఎవరు వస్తారండి? మన బంధువు ఎవరండి? అందరు బంధువు ఎవరండి? మన సాతాను గారే. నేను ఏం చేస్తాడంటే పిలవని పేరెంట్కి వస్తాడు, ఎవరు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తాడు. నీతి కార్యంలో జరిగితే ఇష్టం ఉండదు. దాన్ని ఎలాగోకలాగా చెడగొట్టడానికే అయ్యగారు మనలోకి వస్తూ ఉంటాడు. వచ్చి ఏం చేస్తాడంటే అండి,
అందరినీ చెడగొట్టేస్తుంటాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దగ్గరుండి పాపం చేయించాడంట. పాపం చేసి దేవుని అనుగ్రహించు ఆ, ఏం చేస్తాడంటే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఏం చేస్తాడండి, అందరిని చెడగొట్టేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మహిమ గల దేవుడు. ఆయన తన మహిమను మనకు అనుగ్రహిస్తున్నాడు, తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు, తన యొక్క దయను మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ అవి ఏమి పొందకుండా ఏం చేస్తున్నాడండి, వీడేం చేస్తున్నాడండి, అందరినీ చెడగొట్టేస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కొన్ని ఏమో సాతాను వల్ల కలుగుతుంది, కొన్ని ఏమో మన వల్ల కలుగుతుంది. అమ్మా అన్ని సాతాను మీద గెంటేయకూడదు. చేస్తామా, నువ్వు ఏ విధంగా నా విధంగా ఉన్నావా, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. పరలోక రాజ్యం మనకు ఎంత డబ్బులు కడితే పరలోక రాజ్యం ఇస్తున్నాడు. కొంతమంది చెప్పమ్మా, పరలోక రాజ్యం కొంతమంది కొనుక్కున్నారంట. ఎవరో పాస్టర్ గారులు అమ్ముతుంటే పరలోక రాజ్యంలో సైటు చాలామంది కొనుక్కున్నారంట. అలాగే నువ్వేమైనా కొనుక్కున్నావు, మీ పాస్టర్ గారు ఏమైనా సైట్లు అమ్ముతున్నారా? పరలోక రాజ్యము ఎంత డబ్బులతోటి మనం కొనుక్కుంటున్నాం, ఏమి ఇచ్చి కొనుక్కుంటున్నాం, లేకపోతే ఏమి ఇచ్చి కొంటున్నారు నువ్వు? పరలోక రాజ్యం ఏమి ఇచ్చి కొన్నావు చెప్పు? పరలోక రాజ్యం వెళ్తున్నావు కదా, ఎలాగెళ్తున్నావు ఏంటమ్మా? బాప్తిసం తీసుకుంటారు, అందరూ వెళ్ళిపోతున్నారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోతారా? మరి బాప్తిసం తీసుకున్నారా వెళ్ళిపోతున్నాం అంటున్నారా? చెప్పండి, ఎలాగెళ్తున్నారో? ఆయన ఆజ్ఞలని గాయకొని ఆయన చిత్తానుసారంగా పాటించి నడుచుకోవడం ద్వారా దేవుని యొక్క కృప ద్వారా మనము ఆశీర్వదించబడి ఆయన నామను బట్టి మనం వెళ్తున్నాం. ఎందుకంటే యేసు నేనే మార్గం సత్యం జీవము, నా ద్వారానే తప్పించి తండ్రి మార్గము ఏంటంటాడు ఇది, ఎవరను దేవుని దగ్గరికి చేరని చెప్తున్నారు. కాబట్టి దేవుడు మనం ఏ విధంగా మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం అంటే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులకి తీర్పు లేదు. తీర్పు ద్వారా ఎలాగమ్మా? తీర్పు ఉంది, అందరూ దేవుడి సన్నిధిలో నిలబడతాం, లాస్ట్ తీర్పు ఉంది. నీతిమంతులు లేదు. నీతిమంతులు అంటే ఎవరు? మొదటి పునరుద్ధానంలో ఎవరైతే లేస్తున్నారో వాళ్ళ నీతిమంతులు. ఎవరండి? దేవుని యొక్క స్వరం విని. ఎవరి స్వరం అండి? ఎవరైతే మొట్టమొదటి సమాధుల నుండి ఎవరైతే లేచి దేవుని ఎదుర్కొన్నారో, మహిమ స్వరూపం మహిమ శరీరం పొందుకుని వాళ్ళే నీతిమంతులు. వాళ్ళకి ఏమి లేదండి, తీర్పు లేదు. దేవునితోటి వాళ్ళు యుగ యుగాలు వాళ్ళు జీవిస్తారు. అందులో నువ్వు ఉన్నావు లేదా? నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని స్వరం వినాలి. అమ్మా ఏంటండి, నువ్వు దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఏంటి పాస్టర్ గారు అండి దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలండి అంటే ఆయన చెప్తాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితంగా ఏమీ లేకుండా, డబ్బులు లేకుండా, ఏమీ లేకుండా నీతిమంతులని మనం తీర్చబడుతున్నాం. ఏ స్థితిలో ఉన్న మనలను దేవుడు బ్రతికించినాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటే దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడికి మనకు అడ్డుగా ఏముందండి? పాపం ఉంది. ఏముందండి? దేవుడికి మనకు అడ్డుగా పాపం ఉంది. పాపము తొలగించాలంటే మనం ఏం చేయాలండి? యేసు రక్తంతో మనం కడగబడాలి. యేసు రక్తంతో కడగబడినప్పుడు దేవుడు మన ఏం చేస్తారు? స్వతంత్రంగా దత్తపుత్రుల కింద మనం చేసుకుని తన యొక్క పరలోక రాజ్యంలో మనకి ఏం స్థానం ఇస్తాడు. మన 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాల్లో ఏదో గుమ్మం ఉంటే నువ్వు వెళ్ళడానికి నీకు అర్హత ఇస్తాడు. ఎన్ని గుమ్మాలమ్మా? మన ఇశ్రాయేల్లో అన్యులో మనం 13వ గుమ్మం లేదు. కాబట్టి నీకు ఏం చేస్తాడంటే దేవుడు దత్తత తీసుకుంటాడు, నిన్ను ఏం చేస్తాడు? పెంచుకుంటాడు. పెంచుకుని ఏం చేస్తాడండి? అర్థమైంది మీకు? అమ్మా అర్థమవుతుంది మీకు? దేవుడు మననే దత్తత తీసుకుంటాడంట. ఇప్పుడు చాలామంది సినిమా హీరోలు అందరూ ఏం చేస్తున్నారండి? కొన్ని గ్రామాలనే దత్తత తీసుకుని ఏం చేస్తున్నారు? ఆ గ్రామాల్లో పనులు జరిగిస్తున్నాడు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు? మన కూడా దత్తత తీసుకుని తన పరలోక రాజ్యంలో 12 గుమ్మాలు ఏదో గుమ్మ అంటే మననే ఆయన యొక్క పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత మనకి ఇస్తాడు కదా. ఎపిసిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10 వరకు మనం చదువుకుందాం. అమ్మ సబ్జెక్ట్ ఎక్కువైతుంది అనుకోకండి,
మీరు చక్కగా చూడండి. ఎందుకంటే చివరి వరకు చూడాలి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు దేవుని యొక్క మాటలు మీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-10 వరకు మనం చదువుకుంటే మనకి తేటగా మనకి వినపడుతుంది. మీ అపరాధములు చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి వలె ఉండగా ఆయన మిమ్మును ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, కరెక్ట్ పాయింట్ ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం. చాలా చాలా విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఎవరి ద్వారా బతికించాడండి? క్రీస్తు ద్వారా మన బతికించాడు. ఎలాగుండే అపరాధం చేతను పాపంలో మనం మునిగిపో ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? మనల్ని ప్రేమించి ఏం చేశాడమ్మా? ప్రేమించాడు లేదా దేవుడు ప్రేమమేడు కాబట్టి ఆయన పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి మన కోసం ఏం చేశాడండి? తన ప్రాణాన్ని బలిగా అర్పించి దేవునికి, తండ్రి అయిన దేవునికి మనకు అడ్డుగా ఉన్న దాన్ని ఏం చేశాడండి? చీల్చేసి మనకి స్థానం ఇచ్చాడు మనకి దేవుడు. అంటే గేటు, ఆ గేటు దేవుడు మందిరంలోకి వచ్చినా అక్కడ అందరూ పరిశుద్ధులు ఉంటారు. పాపంతో మనం లోపలికి వచ్చేస్తే మన దేవుడు తెలదనుకుంటున్నారా? తెలుస్తుంది. కాబట్టి మీరు మీ వస్త్రాలు అంటే హృదయమైన వస్త్రాన్ని తెలుపుగా చేసుకోవాలి, స్నానము చెయ్యాలి. ఎదురుంది ఇంకా అది ఏ స్నానము అది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలుసుకున్నాం. మీరే వాటిని చేయొచ్చు, వేటిని విగ్రహారాధన చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటే పూర్వం మనం ఎలాగొన్నాను? ఈయన కూడా నేను దోషకుని హింసకుని అయిన నన్ను దేవుడు తన కృప చెప్పిన నన్ను మార్చాడు అనేసి పౌలు గారు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. నేను చాలా దుర్మార్గమైన పనులు చేసేవాడినండి, కానీ దేవుడు తన యొక్క కృప నా మీద మెండుగా ఉంది కాబట్టి నన్ను దేవుడు మార్చాడు. నా కోసము పాస్టమ్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. నేను ఆవిడని ఎంతో హింసించేవాడిని, మా ఇంట్లోకి రానిచ్చేవాడిని కాదు. ఆవిడ ద్వారా ఏంటండి మా భార్యని బాధేవాడిని, లేకపోతే మా భర్తని నేను హింసించేదాన్ని. అయినా సరే దేవుడు తన యొక్క కృప సంకల్పం చెప్పున నాకు వచ్చిన ఆ స్థితిని బట్టి నేను మారడం జరిగింది. ఏదో ముళ్ళెట్టువాడు, ముళ్ళని ఎవరు తప్పించారు? మళ్ళీ దేవుడే తప్పించడం. కాబట్టి నేను అసలైన దేవుడిని నేను తెలుసుకున్నామని అనేక మంది సాక్ష్యం చెప్తారు. కాబట్టి మన యొక్క నడుచుకున్న రీతిని ఏ విధంగా సాతాన్ని అనుసరించి నడుచుకున్నాం, కానీ ఇప్పుడు నిజమైన దేవుడిని మనం తెలుసుకుని ఆయన ద్వారా మనం నడుస్తున్నాం. 3 చదువుకుంటే వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన రాశులను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కాడమ వారు వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. పూర్వజన్మలో నేను విగ్రహారాధన చేసేవాడినండి. అనేక మందిని నేను నమ్ముకున్నాను, కానీ నాకు నా సమస్య తీరలేదు. నా శరీరం ద్వారా అనేక ఏ చేశాను. నా మనసులో వాళ్ళని తప్పించి ఇంకెవరిని పూజించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే నా మనసును మార్చాడండి. నేను నా స్వభావాన్ని, పాత స్వభావాన్ని అన్నీ మార్చుకున్నాను. నూతన స్వభావాన్ని నేను ధరించుకున్నాను. ఒకలా చెప్పాలంటే నేను నరకలోకం పోయేవాడిని, ఉగ్రత అంటదే ఉగ్రత పాలవ్వండి. కానీ దాని యొక్క ప్రేమ సంకల్పం చెప్పిన దేవుడిని నన్ను ఈ రీతిగా నడిపించారని చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. అయినను దేవుడు కూడా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను. దేవుడైన సృష్టికర్త అనే దేవుడు అయ్యయ్యో నా చేతులతోటి నేను నా కుమారుని కలగజేసుకున్నాను, నా చేతుల ద్వారా అందరిని నశింపజేసేలా లేదే, ఏదోటి చెయ్యాలనేసి దేవుడు ఏం చేసుకున్నాడో ఒక ఆలోచించి జగత్ పునాది ఏర్పడక మునిపే దేవుడు తన కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించాడు. కాబట్టి పాపాన్ని శిక్ష ఏంటంటే మరణం మనకు ఉంది, నిత్య నరకం మనకు ఉంది.
ఆ నిత్య నరకం నుండి మనం తప్పించడానికి మనం చచ్చిపోయిన వారం వల్ల అంటే ఏంటండి? ఆలకిస్తున్నారా? చచ్చిపోయిన వారం వల్ల అంటే ఏంటంటే మనసుకు శరీరాన్ని కూడా చావు ఉంది. కొంతమంది బతికున్నా చచ్చిన వారితో లెక్క. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. నువ్వు బతికున్నా కానీ ఎందుకురా బాబు, చచ్చినోడితో సమానరా బాబు, నువ్వు ఆ కుక్క ఉందా నువ్వు ఉన్నా అంటారు కొంతమంది. ఆడి వల్ల ఉపయోగం ఏం లేదు. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల వల్ల ఉపయోగం ఏముండదు. వాళ్ళు ఏం చేస్తారండి, తల్లిదండ్రులు ముసలివారు అయిపోయినా సరే పిల్లల్ని పోషించడం జరుగుతుంది. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ కూలి పనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కుమారుల్ని ఏంటండి పోషిస్తూ ఉంటారు. పనికి వెళ్ళరా బాబు, మేము చేయలేకపోతున్నాం, కాలు చేతులు అడిపోయినారు బాబు, మామూలు నువ్వు చూడాలి కానీ మేమల్ని చూస్తున్నారా బాబు అంటే వాడు ఏం చేస్తాడండి, లెక్క చేయరు. పిల్లలు లెక్క చేయరు. అప్పుడు అంటారు, నువ్వు చచ్చిన ఒకటే బతికిన ఒకటి రా, ఏదో నువ్వు బతుకున్నా కానీ అది చచ్చినోడితో సమానం రా బాబు నువ్వు అని చెప్తారు. ఆ విధంగా మనం దేనికి పని చేయకుండా, అంటే దేవుడు రాజ్యాన్ని రాకుండా మనం దేనికి పని చేయకుండా ఉన్న మనల్ని ఏం చేశాడంటే దేవుడు తన యొక్క కృప చెప్పిన, ప్రేమ చెప్పిన మనం రక్షించి ఏం చేశాడంటే తన పరలోక రాజ్యాన్ని మనకి అనుగ్రహించాడు. ఎలాగా? అది ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. ఏ విధంగా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి లాస్ట్, మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. దేవుడికి ఆ ప్రేమ లేకపోతే, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారు ఈ లోకానికి మనం పంపించాడు కాబట్టి. 5 చూసుకుంటే, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేని చేత మనం రక్షించబడి ఉన్నాం? కృప చేత. అంటే దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క కనికరం చెప్పిన, దేవుడి యొక్క దయ చెప్పిన, దేవుడి యొక్క మహిమ చెప్పిన, దేవుని యొక్క ఆలోచన చెప్పిన, దేవుని యొక్క క్రియలు చెప్పిన, దేవుని యొక్క మహాప్రేమ చెప్పిన మనం కృప అంటే ఆ విధంగా రక్షించబడ్డాం. దేవుడు ప్రేమమయుడు, ఆయన యందు పాపం లేదు. మన ప్రేమించినాడు, మననే చంపేయడానికి ఏం చేస్తాడు? బాధపడతాడా? దేవుడు లేదు బాధపడ్డా. దేవుడు ఏం చేసి జలప్రయాణం కలగజేసి ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడంట. నేను ఎప్పుడు ఇలాంటి నాశనాన్ని నేను ఎప్పుడు కోరను, ఎప్పుడు చేయను అనేసి దేవుడు ఏం చేశాడంటే ఎంతో బాధపడ్డాడంట. మన కోసం దేవుడు దేవరాత్రులు ఏడుస్తున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడు మన కోసం. కాబట్టి ఓ ప్రియనేస్తమా, దేవుడు నువ్వు ఇంకా ఏడిపించేవాడిని నీకే నష్టం. దేవుడికి ఏం నష్టం లేదు. దేవుడు రాయి అంటూ వాడు. నువ్వు వెళ్ళి రాయిని గుద్దుకున్నా, రాయి వచ్చి నిన్ను గుద్దుకున్నా ఎవరికి నష్టం అండి? నీకే నష్టం. ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ఆకే నష్టం. అదేవిధంగా మనం చూసుకుంటే కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఒకనొక కాలంలో దేవుడు ఈ లోకానికి ఆలకించండి, ఇక్కడ బాగుంటుంది. టిస్ట్ అంటే మంచి మాట ఏంటంటే, దేవుడు చనిపోయి ఎన్ని రోజులు లేచాడండి? తన ఏ ప్రకారము లేచాడు అదే ప్రకారం మనం లేపడానికి ఒక రోజున వస్తున్నాడు. అదేంటండి? మొదటి ర్యాప్చర్. నన్ను ర్యాప్చర్ అంటారు దాన్ని. అంటే మొదటి పునరుద్ధానం. దేవుడు ఎక్కడికి వస్తాడండి? ఏ ఆకాశంలో ఎన్నండి? ఆకాశంలో ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకి? 3 ఆకాశాలు. మొదట మనకు కనపడుతున్న ఆకాశం, మధ్య ఆకాశం, దేవుడు నివసించే ఆకాశం, మహా ఆకాశం. అక్కడ దేవుడు ఉంటాడు. మధ్య ఆకాశంలోకి వస్తాడు. మధ్య ఆకాశంలో ఏమున్నాయండి? మధ్య ఆకాశంలో ఏమున్నాయి? మధ్య ఆకాశంలో ఎవరు ఉన్నారు? వాయుమండల సంబంధమైన వారందరూ మధ్య ఆకాశంలో ఉన్నారు. దూతలు ఉన్నారు. ఎవరో దేవుడి గంటేసిన దూతలు, సాతాను, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ యొక్క ఘనం ఎంత ఎక్కడ ఉందండి? మధ్య ఆకాశంలో ఉంది. దేవుడు తన మహిమతోటి తన దూతలతోటి వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తామండి? మహిమా శరీరంతో దేవునితోటి ఎత్తబడతాం. ఇందాక చెప్పాను కదా మీకు, అదే వాక్యాన్ని ఇప్పుడు చూపించాను లేదా మీకు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాక్యం వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ వాక్యము మళ్ళా ముందర చెప్తున్నాం, వెనకాల వాక్యము రావడం జరుగుతుంది. యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు. మన చదవండి. పరలోకమందుండు ఆయనతో కూడా మన కూర్చోబెడుతున్నాడు. మన ఏం చేస్తున్నాడండి?
నిలబడతలేదు. కూర్చోబెట్టడం అంటే ఏంటండి దానికి అర్థం? అమ్మా చెప్పండి అమ్మా. రెండు ఆత్మీయంగా అర్థాలు మనం చేసుకోవాలి. దేవుని యొక్క గ్రంథం రెండు విధాలుగా మాట్లాడుతుంది. నివాసము, నివాసము అంటే మన ఆత్మ ఏంటండి? మన శరీరం. దేవుడి యొక్క నివాసం ఎక్కడండి? మన హృదయం. హృదయం అనే కోవిల్లో మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధించినప్పుడు దేవుడు మన మనసులోకి వచ్చి మన మనసులో నివసిస్తాడు. అది నివాసం. నివాసాలు ఏర్పరుస్తాడంటే దేవుడు అక్కడ మంచి అందమైన ఇల్లు ఏమీ ఏర్పరచడు. ఎందుకంటే యుగ యుగాలు మన దేవుని సన్నిధిలో ఉండి మనం దేవుని స్తుతిస్తాం. ఇంక మన నివాసం ఏంటండి? దేవుడు ఆ పరలోక రాజ్యమే మనకి నివాసం, అందులో ఉండడమే మనకి నివాసం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమన్నాడండి? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మన విశ్వాసం ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. ఆయన కృపచేత, ఆయన యొక్క ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనకు వరం ఇస్తున్నాడు. ఏంటంటే అది మన్నే తన కృపచేత రక్షించబడమే అది పెద్ద వరం మనకి. ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. ఆయన కృప లేనిదే మనకేం లేదండి, జీవము లేదు, నిత్యత్వము లేదు, నిత్య జీవము మనకి లేదు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమ సంకల్పం చెప్పిన తన ఏం చేసిన జగత్ పునాది ఏర్పడక మునిపే ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. అంటే మనం ఎప్పుడు పుట్టామండి? దేవుని ఆలోచనలో పుట్టాం. అమ్మ అర్థమైంది? మీరు ఎప్పుడు పుట్టారండి? దేవుడు అంటే జగత్తు పునాది ఏర్పడక మునిపే మన దేవుని ప్రణాళికలు ఉన్నాం. ఆయన ప్రణాళిక వేసాడు, స్కెచ్ చేసాడు. స్కెచ్ చేసిన వెంటనే మనం అలాగా మనం పుడుతున్నాం. చాలా సబ్జెక్ట్ ఉంది, నేను చెప్పాలంటే ఇంకా పొడిగైపోద్ది. కాబట్టి 9 చదువుకుంటే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీల్లేదు. కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు. అలాగే మనం చెప్పుకోవాల్సిన లేదు. దేవుడు మనకి ఎందుకంటే తన యొక్క ప్రేమ చెప్పిన మనకి అన్ని సమస్తం ఏర్పరచాడు. అది క్రియల వలన కలిగినది కాదు, మనం చేసిన పాప పుణ్యాల వల్ల కాదు, దేవుని యొక్క ప్రణాళిక చెప్పినా మనకు కలిగింది. కాబట్టి కొంతమంది చెప్తారు, నేను అలా చేయడం వల్ల ఇలాగా నాకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అదే విధంగా అలా చేసాడు ఇచ్చేసాడని మనం చెప్పుకుంటున్నాం. కదా, అదేమీ మనం చెప్పుకోవాల్సిన లేదు. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఏ విధంగా మనం నడిపించాలో ఆ విధంగా నడిపిస్తున్నాడు. 10 చూసుకుంటాం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసానని చెప్పింది నాకు తెలకుండా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడు చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను. కానీ వాక్యం వచ్చేస్తున్నాను కదా. అవును, వస్తుంది లేదా వాక్యము? నాకు తెలుసా? తెలీదు. కానీ దేవుడు మళ్ళీ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏంటంటే మనం నడుచుకున్న వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు, సత్క్రియలు. చూసా, దేవుని యొక్క ప్రణాళికలు మనం ఉన్న దేవుడు ఏం చేస్తాడండి, మనం నడిపిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుడి ప్రణాళికలు ఉన్నా లేవా నువ్వు చూసుకో. మొట్టమొదటిగా ఆయన కృపలో ఉన్నా లేదా, ఆయన దయలో ఉన్నా లేదా, ఆయన కనికరంలో ఉన్నా లేదా, నువ్వు చూసుకుని నువ్వు హృదయాన్ని పరీక్షించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడండి, తన ప్రణాళిక చెప్పి నిన్ను నడిపిస్తాడు. కృపచేత మనం రక్షించబడి ఉన్నాము అనేసి మనం తేటగా తెలుసుకున్నాము. ఆయన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఏంటండి? ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 7 వరకు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథం నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 7 వరకు చదువుకుందాం. ఈ తీతు అంటే ఎవరండి? అమ్మ తీతు అంటే ఎవరండి? కొంతమంది తీది ఏదో పెట్ట అంటారు, అదిగా ఆ పెట్టగా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. చూసారమ్మా?
మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము చేయుట ద్వారాను మనల్ని రక్షించను. దేవుడు మన ఎలా రక్షిస్తున్నాడు అంటే మనం చేసిన పనులు బట్టి, క్రియలను బట్టి కాదు. అమ్మ ఎలాగమ్మా? మనం చేసే పనులు బట్టి కాదంట, క్రియలను బట్టి కాదంట, దేవుని కనికరం చెప్పిన ఏంటమ్మా అంటే తెలుసా? దేవుని కనికరం అంటే అండి మనం నశించిపోతున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రణాళికలో ఏం చేస్తున్నాడు? మననే నడిపిస్తున్నాడు. ఆయన ట్రాక్లో లాగేస్తున్నాడు మన. మీకు అర్థమైందా? చాలామంది ఉన్నారు కానీ దేవుడు యొక్క ప్రణాళిక కొంతమంది మీదే ఉంది. కొంతమందితో మాట్లాడుతున్నాడు కానీ దేవుడు అంగీకరించడం లేదు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన కుమారునిగా ఆయన చేసుకుంటున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటే ఏంటంటే ఎలా మనని ఏం చేస్తున్నారండి? నీటిలో ముంచుతున్నారు మనని. బాప్తీసం తీసుకుంటున్నాం కాబట్టి బాప్తీసం తీసుకోవడం అంటే తెలుసు మీకు, మనం చచ్చిపోతున్నాం. ఎక్కడ? నీటిలో మన యొక్క క్రియలే అన్నీ మన ఎలా నిలబడుతున్నారు కదా. పాస్టర్ గారు ఏం చేస్తున్నారండి? ఎలా అమ్మ జాగ్రత్త చూడండి, ఇది నీరు, ఇది మన ఏం చేస్తున్నాడు? ఎలాగా పడుకోబెట్టి మళ్ళీ ఎలా పైకి లేపుతున్నారా? అప్పుడు చచ్చిపోతున్నాం. ఎప్పుడు చచ్చిపోయాం? నిజంగా చచ్చిపోతలేదు. అంటే మన యొక్క పాపాలు మన ఏంటంటే ఎప్పుడైతే నీటిలో ముంచాడో మన పాపాలు అన్నీ పోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి, చచ్చిపోయాం. ఆ పాపం కొట్టుకుపోయింది అంటే మనలో ఉన్న పాపం ద్వారా ఆ క్రియ అన్నీ చచ్చిపోయినాయి. మళ్ళీ ఎలా లేచినప్పుడు ఏమైందండి? నూతన వ్యక్తి. అమ్మ ఎవరమ్మా? మనం నూతన వ్యక్తి, నూతనమైన హృదయం, నూతనమైన మనసు, నూతనమైన వ్యక్తి కింద మనం ఉంటున్నాం. చూడండి అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడండి? ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను నూతన స్వభావం మనకే కలగజేస్తున్నాడు కాబట్టి దేవుడు చూసా తర్వాత చదవండమ్మా. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అర్థమైందమ్మా? ఇక్కడ మనం ఆయన కృపధార నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. తర్వాత నిత్య జీవనం పొందుకుంటున్నాం. నిత్య జీవం అంటే ఏంటమ్మా? ఒరే బాగు, నిత్య జీవం అంటే చెప్పాలి, మీకు తెలిసింది చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవము ఆత్మకే ప్రాణాన్ని కూడా రెండు కలిసి ఉంటేనే నిత్య జీవం. ఎందుకంటే దేవుడు ఏం చేశాడండి? ఆత్మకే ప్రాణానికి కూడా శిక్ష ఉంది ఒక రోజుని. దాని నుండి మనం తెప్పించుకున్నప్పుడు నిత్య జీవం పొందుకోగలుగుతాం. అర్థమైందా? నిత్య నరకము అంటాడు. నిత్య జీవము మనం పొందుకోలేదనుకోండి, మనం ఎక్కడికి పోతాం? నరకలోకానికి పోతాం. కాబట్టి మనము ఆయన కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అదేవిధంగా నిత్య జీవనం మనం పొందుకోబడుతున్నాం. నిరీక్షణను బట్టి దానికి వారసులు అవుతున్నాం. దేవుని వారసులు మనం. ఎలాగమ్మా? మనం అందరము నిరీక్షణ కనిపెడుతున్నాం మనం. ఎందుకంటే ఒక రోజున దేవుడు మనం పిలుస్తాడు. ఆయన స్వరం విని మనము లేగాలి. ఆయన మనం నిరీక్షిస్తున్నా లేదా? మనం సమాధులు ఎందుకు పెడుతున్నారండి? చనిపోయిన వాళ్ళని సమాధులు ఎందుకు పెడుతున్నారు? ఫ్యాషనా? ఎందుకు పెడుతున్నారు? బాప్తీసం తీసుకోలేని వాళ్ళు కూడా సమాధి చేసేస్తున్నారు. శుభ్రంగా బ్రాంది, విస్కీలు ఇవన్నీ తాగేసినప్పుడు పాస్టర్ గారిని అడిగితే నేను చేయని సమాధి అంటాడు పాస్టర్ గారు. అప్పుడు మంచి అభిషేకం కలిగిన పాస్టర్ గారిని తీసుకొచ్చి ఆయన ద్వారా సమాధి చేయించారు. ఏంటండి? ఎవరికే?
బాప్తిసం తీసుకోలేని వాళ్ళకి ఏంటండి చక్కగా వచ్చి సంభావం తీసుకుని ఏం చేస్తాడండి, చక్కగా సమాధి చేస్తాడు. దేవుడికి ఎవరు లెక్క అప్పు చెప్తారు? ఈ భాస్కర్ లెక్క అప్పు చెప్తాడు, చేసినట్టు అప్పు చెప్తాడా? అది కూడా చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. ఎవరమ్మా సో ఎవరు లెక్క అప్పు చెప్తారు? నువ్వు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు బాప్తిసం తీసుకోలేదు, చచ్చిపోయినప్పుడు ఏం చేస్తున్నారంటే సమాధి చేస్తున్నారు. వాళ్ళు లెగుతారా? లెగుతారు. ఎప్పుడు? తీర్పు రోజున లెగుతారు. అంతిమ తీర్పు దగ్గర లెగుతారు. అప్పుడు తీర్పు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు డిసైడ్ చేస్తాడు. అప్పుడు దేవుడు డిసైడ్ చేయడం వల్ల వాళ్ళు ఏ లోకంలోకి వెళ్ళాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. కాబట్టి అది దేవుడి నిర్ణయం. దేవుడు మనసు మార్చుకుని ఫోన్లో నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఏది చేసినా నేను నా పరలోక రాజ్యం రా అంటే నువ్వు అడగడానికి సరిపో. అది కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇద్దరు దొంగలు ఉన్నారా? ఒకడు ఏమన్నాడు, దేవుడు దూషించి నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మామూలు కూడా రక్షించేవా అన్నారు. అప్పుడు ఏమన్నా పక్కనోడు ఏమన్నాడు, ఊరు బాబా అంత మాట అనేసి ఆయన నీతిమంతుడు మంచివాడు, ఆయనలో ఏ పాపం లేదు అనేసి ఏమన్నాడు. ప్రభా ఏమన్నాడు అది అక్కడ నేను మర్చిపోయాను. మామూలుగా మీరు చెప్పండి. నీ పరలో ఏంటేమన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకోవయ్యా అన్నాడు. నేడు నీవు నాతో పరదేశిలో బాప్తిస్మా ఇచ్చాడు దేవుడు. ఎలాగిచ్చాడు మరి? మాట ద్వారా వెళ్ళిపోతారా? చెప్పండి మరి. అదే అగ్ని ద్వారా దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. ఏంటమ్మా? మాటలు ఏముందండి? అగ్ని ఉంది. ఒక నీటి మూలంగా కానీ, ఆత్మ మూలంగా కానీ, అగ్ని మూలంగా కానీ బాప్తిసం పొందాలి. ఇది ఏ బాప్తిసం పొంది ఉంటాడో? మాట అగ్ని. దేవుని యొక్క మాట అగ్ని. సూర్యుడి కమ్మని దేవుడు పలకగా అక్కడ ఏమైపోయాడు? ఏర్పడ్డా? ఏంటంది? మాట కదా. అగ్ని ఉందా? సూర్యుడు ఏంటండి? అగ్నే కదా. దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి మాట చూసుకోండి. దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మాట అగ్ని ద్వారా దేవుడు బాప్తిసం ఇచ్చేసాడు. అక్కడ ఇచ్చిన వెంటనే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరదేశికి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వే ఎవరి ద్వారా వెళ్తున్నావు? నువ్వు పాస్టర్ గారి ద్వారా వెళ్తున్నావా పరలోక రాజ్యానికి, లేకపోతే దేవుడి ద్వారా వెళ్తున్నావా? అది కూడా కామెంట్లో పెట్టండి. చెప్పండి అమ్మా. ప్రియనేస్తమా, మీరు ఎవరి ద్వారా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు? చివరిగా పౌలు గారు ఏమన్నా మాట చెప్పారా? అది కూడా మనం చెప్పుకొని ముగించుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనిక అనే సంఘానికి ఓ పత్రిక రాశాడు. 2వ అధ్యాయము 13 నుండి మనం చదువుకుందాం. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు బద్దులమై ఉన్నాము. జాగ్రత్తగా మీరు చదివి దీని అర్థం బాగా చేసుకుని నాకు కామెంట్ పెట్టవలసిందిగా ప్రభుపేట మనం అడుగుతున్నాను. ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు. ఇందులో చాలా ఆత్మీయమైన భావం ఉంది. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ప్రేమించబడిన వారులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ శక్తి వల్ల దేవుడు మన పరిశుద్ధపరచాడు. మీరు సత్యమును నమ్ముట వలనను. మీరు సత్యం అంటే దేవుడు సత్యమై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకును. ఇప్పుడే కాదు ఏర్పరచుకోలేదు. దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడో ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకో, తల్లి గర్భంలో పుట్టక మునిపై నిన్ను ఏర్పరచుకుంటేనే అన్నాడు. ఆ విధంగా ఏర్పరచుకున్నాడు దేవుడు. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు బద్దులమై ఉన్నాము. ఏమంటున్నాడో చూడు, ఎంత ఆనందపడుతున్నాడో. ఆ విధంగా కూడా మీరు దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నారు. కాబట్టి మీరు ఈ మందిరానికి వచ్చారు.
ఆది నుండి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మిమ్మల్ని రక్షించాడు దేవుడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక అనేసి నేను కూడా చెప్పడం జరుగుతుంది మన సంఘం తరపున. అదేవిధంగా మీరు ఎలాగైనా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మేము చెప్పడం ద్వారా మీరు వచ్చి దేవుని నమ్ముకోవడం జరిగింది కాబట్టి దేవునికి మహిమ కలిగింది కాక. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ప్రియ నేస్తమా టెబర్నికల్ సంఘ విశ్వాసులారా, టెబర్నికల్ టెస్ట్మని చూస్తున్న వీక్షకులాగా వారులారా, మీకు అందరికీ మనం చేసేదాన్ని ఏంటంటే, మేము చెప్తున్న మా నోటి మాటల ద్వారా, మేము వాక్యం అందిస్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అనేసి నేను చెప్పడం జరుగుతుంది. పౌలు అప్పుడు సంఘానికి ఒక 1900 సంవత్సరాల క్రితము ఈ మాట చెప్పడం జరిగింది. అదే మాట మీకు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దేవుని యొక్క కృపలో ఉన్నారా లేదా ఒకసారి మీరు పరీక్షించుకుని, కృపలో లేకపోతే దేవుని యొక్క కృపలో అంటే కృప అంటే ఆయన కనికరంలో, దయలో, ప్రేమలో, ఆయన దయా సంకల్పంలో మీరు ఉండాలనేసి ప్రభుపేట మిమ్మల్ని వేడుకొంచున్నాను. దేవుడు పరిశుద్ధమైన మాటలు మనం వినుకుల్లో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా మెసేజ్ చెప్పాను.